నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అక్కడ బీజేపీకి మద్దతుగా పవన్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో దాదాపు బీజేపీతో పాటు కూటమి విజయం సాధించింది. ఈ తరుణంలోనే పవన్ హస్తిన బాట పట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీలో కూటమి సమీకరణానికి పవన్ కీలక పాత్ర పోషించారు. పవన్ చొరవతోనే కూటమి ఏర్పాటై ఏపీలో ఘన విజయం సాధించింది. అందుకే చంద్రబాబు ఏకైక డిప్యూటీ సీఎం పోస్టును పవన్ కు కట్టబెట్టారు. ఆయన కోరుకున్న శాఖలను అప్పగించారు. ఒకవైపు ఏపీపై ప్రభావం చూపుతూనే జాతీయ స్థాయిలో సైతం పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ బలమైన నినాదంతో ముందుకు సాగిన పవన్ అవసరాన్ని గుర్తించింది బీజేపీ. ఆయనతో మహారాష్ట్రలో ప్రచారం చేయించింది. అక్కడ విజయవంతం కావడంతో జాతీయ స్థాయిలో పవన్ సేవలను వినియోగించుకోవాలని చూస్తోంది. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీని కలిశారు. ఏకంగా 6 కేంద్ర మంత్రులను ఒకేసారి కలుసుకున్నారు. దీంతో పవన్ ఢిల్లీ పర్యటన వెనుక మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. పక్షం రోజుల్లో పవన్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. వరుసగా 6 కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. వారికి వారాహి డిక్లరేషన్ పత్రాలను అందించారు పవన్. ఇక అదే సమయంలో ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్ర మంత్రులు ఇచ్చిన హామీల పట్ల పవన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు పవన్ చొరవతోనే ఏపీకి కేంద్రం ప్రత్యేక ప్రాజెక్టులు మంజూరు చేస్తుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన పెండింగ్ పనులను చకాచకా క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ ఆదేశించినట్లు సమాచారం. ఇక పవన్ నుంచి ఎలాంటి రిక్వెస్ట్లు వచ్చినా వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్ర పెద్దల నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో పవన్ విషయంలో బీజేపీ పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు విందు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్. తాజ్ హోటల్లో జరిగిన ఈ విందుకు కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు హాజరయ్యారు. ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణకు చెందిన ధర్మపురి అరవింద్ ఎంపీలు సైతం హాజరయ్యారు. ఇక వారందరికీ ఆత్మీయంగా స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి పనిచేద్దామని పిలుపునిచ్చారు. మొత్తానికైతే పవన్ మేనియా అమాంతం పెరిగినట్లు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో పవన్ పరపతి పెరగడంతో పాటు తెలుగు రాష్ట్రాలపై స్పష్టమైన ముద్ర ఉండేలా పవన్ చూసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.